హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. బజాజ్ పల్సర్ 150 ప్రోస్ అండ్ కాన్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. దీని యొక్క ప్రోస్ కనుక మీకు అడ్వాంటేజ్ అనిపించింది అనుకోండి, కొనుక్కోండి. కాన్స్ మీకు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే మాత్రం లైట్ తీసుకోండి. సో ఈ వెహికల్లో ప్రోస్ ఎన్ని ఉన్నాయో కాన్స్ కూడా అన్నీ ఉన్నాయని నా ఒపీనియన్. సో పెట్టే ప్రైస్కి ఇది వర్తా కాదనే విషయం కూడా నేను క్లియర్గా చెప్తాను. దసరాకు ఈ వెహికల్ కొనాలని చూస్తూ ఉండేవాళ్ళు అయితే మాత్రం వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా రూపాయి దాచిపెట్టుకున్న వాళ్ళు అయితే మాత్రం నేను మీకు పదే చెప్పక్కర్లేదు, లాస్ట్ వరకు చూస్తేనే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే డబ్బులు తీసుకెళ్ళి మనం పెట్టేస్తాం. జీవితంలో 1 లేదా 2 లేదా మహా అయితే 3 సార్లు వెహికల్ కొంటామేమో. ఎనీవేస్, ఫస్ట్ అయితే ఈ వెహికల్ యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ అన్నమాట చాలా సక్సెస్ఫుల్ ఇంజన్, లీనియర్ పర్ఫార్మెన్స్ అండ్ పవర్ని చాలా మంచిగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచిగా ఫ్యూల్ ఎఫిషియెంట్గా ఉండే విధంగా అయితే మాత్రం దీని యొక్క ఇంజన్ రెడీ చేశారనమాట. అంత సక్సెస్ఫుల్గా ఉండబట్టే ఇంకా స్టిల్ దీనికి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇంజన్ అయితే మాత్రం మీకు డీసెంట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. సిటీలో నడుపుకోవడానికి, హైవే మీద షార్ట్ లాంగ్ రైడ్స్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తున్నటువంటి ట్విన్ స్పార్క్ ఇంజన్ అనమాట. 14 PS పవర్ని 13.25 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హెవీ ఆర్పిఎంలోకి మీరు వెళ్ళనంత వరకు ఇంజన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క మైలేజ్ దీనికి ఒక పెద్ద ప్రో. సో దీంట్లో వచ్చేసరికి 45 to 50 kmpl మైలేజ్ వస్తుంది. అండ్ కొంతమంది హైవే మీద ఎక్కువ తిరిగే వాళ్ళకైతే 50 నుంచి 55 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్, స్టాండర్డ్ మైలేజ్ని అయితే మాత్రం మీరు పొందుతారు. మైలేజ్ పరంగా మీ జేబులు అయితే ఖాళీ అవ్వవు. ఖచ్చితంగా ఫ్యూల్ ఎఫిషియెంట్ వైజ్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే అస్సలు చేయదు బజాజ్ పల్సర్ 150. నెక్స్ట్ ఈ బైక్ యొక్క సస్పెన్షన్ అలాగే సీట్ రైడింగ్ కంఫర్ట్ అనమాట. మంచి రైడింగ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. సింగిల్ సీట్ తోటి వస్తుంది అనమాట. ఫ్యామిలీ మీతో ప్రశాంతంగా కూర్చోగలదు, ట్రావెల్ చేయగలదు. అండ్ వాళ్ళు దించేసిన తర్వాత కూడా మీ యొక్క రైడ్స్ అయితే మాత్రం ఇబ్బందికరంగా అయితే సాగవు అన్నమాట. దీనికి సపోర్టెడ్గా బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది. అన్ఈవెన్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఆ బంప్స్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. ఫ్రంట్లో సస్పెన్షన్ అయితే మాత్రం దీనికి వర్త్ కాదు. కాన్స్ విషయంలో నేను మాట్లాడతాను. సో ఎనీవేస్, మీకైతే మాత్రం రైడింగ్ కంఫర్ట్ బాగుంటుంది. సస్పెన్షన్ కూడా దీనికి పెద్ద ప్రో అన్నమాట. నెక్స్ట్ ఈ బైక్ యొక్క యూజర్ ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ అనమాట. సో చాలా తక్కువ మెయింటెనెన్స్ తీసుకుంటుంది. బజాజ్ వెహికల్స్ జనరల్ కొంచెం అగ్రెసివ్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఇస్తాయి. బట్ బజాజ్ పల్సర్ 150 అయితే మాత్రం మీకు స్టాండర్డ్ వేరియంట్ దట్టు నేను చెప్తున్నాను. బికాస్ ఆఫ్ ఇది చైన్ అయితే సీల్ చేసి ఉంటుంది. అండ్ ఇంజన్ కూడా మీకు ఎక్కడ కూడా ఆయిల్ కూలింగ్ అనే లిక్విడ్ కూలింగ్ కాదు, అలాంటి ఏం కాదు కదా. పెద్ద మెయింటెనెన్స్ అయితే మీకు ఇవ్వదు. సో చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. మీ పాకెట్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఖాళీ అవ్వదన్నమాట మెయింటెనెన్స్ పరంగా. అండ్ మీకు తలకాయ నొప్పి కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ ఈ వెహికల్లో పెద్ద ప్రో ఏదన్నా ఉందంటే దీని యొక్క కాంపిటేటివ్ ప్రైస్, అలాగే వైడర్ సర్వీస్ నెట్వర్క్, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, తర్వాత మీరు మంచిగా వాడుకొని అమ్మేటప్పుడు మంచి రీసేల్ వాల్యూ కూడా వచ్చే విధంగానే ఇదైతే ఉంటుందన్నమాట. అండ్ స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాలం వరకు మీకు అయితే దొరుకుతాయి. ఒక 5-6 years వరకు అయితే మనకు స్పేర్ పార్ట్స్ ప్రాబ్లమే ఉండదు మీకు. అలాగే ఇది మనకి చాలా పెద్ద వైడర్ బజాజ్ నెట్వర్క్లో సర్వీస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళా మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. సర్వీస్ వైజ్ మీరు రోజుల తరబడి బండిని షోరూంలో పెట్టాల్సిన అవసరమే ఉండదు. తక్కువ టైంలో తొందరగానే మీకు సర్వీస్ అయితే అయిపోతుంది. ఏ పార్ట్ కావాలని వేసి ఇచ్చేస్తారనమాట. సో ఇలా స్టాండర్డ్ వెహికల్గా ఇదైతే మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నో వరీస్ ఆన్ దట్. ప్రోస్ అయితే మాత్రం ఇవన్నీ మీకు ఖచ్చితంగా కూడా మీ డే టు డే లైఫ్లో ఇవైతే మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ 1,00,000 మందికి దగ్గరలో ఉంది. సో దసరా టైం లోపే మన ఛానల్ 1,00,000 మందిని రీచ్ అవ్వాలని, ఆ టార్గెట్ కొట్టాలని నేనైతే కొంచెం కష్టపడుతున్నాను. సో ప్లీజ్ గైస్, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ట్రస్ట్ మీ గైస్, మంచి వెహికల్ కొనే విధంగా మీకు నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆఫర్ చేస్తాను. సో ఖచ్చితంగా కంటెంట్తోనే వస్తాను మీ ముందుకి, నాన్ సెన్స్ తోటి అయితే రానన్నమాట. సో 1,00,000 మందికి రీచ్ అయ్యి మన ఛానల్, మనందరి ఛానల్, సో 1,00,000 మందికి రీచ్ అయినటువంటి ఆ ఏదైతే హ్యాపీనెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. 1,000 లైక్లు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్లో నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏదైనా ఉంది అంటే ఈ వెహికల్ని స్టిల్ ఇప్పటికీ కూడా ఎలాంటి చేంజెస్ చేయకుండా సేమ్ అదే లుక్స్ తోటి, అంటే మేజర్ లుక్స్ కాకుండా కొన్ని మినిమల్ చేంజెస్ అన్న చేసి అట్రాక్టివ్గా దాని యొక్క ఫ్యాన్స్కి, ఆ వైడర్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వెహికల్ని ఇంకా ఎక్కువ సేల్ చేసే విధంగా, మార్కెట్లో స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా కాంపిటేటివ్లో ఉండే విధంగా తీసుకొచ్చే విధంగా ఫీచర్స్ అవన్నీ యాడ్ చేయకుండా అలానే ఉంచేశారనమాట. అది ఒకటి నాకు నచ్చలేదు. ఫీచర్స్ వైజ్ చాలా డౌన్ గ్రేడ్లో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు ఆ పెట్టే ప్రైస్కి, దీంట్లో ఉండే ఫీచర్స్కి. నెక్స్ట్ దీంట్లో ఉండే కాన్ ఏంటంటే నాకు నచ్చని విషయం మరోది, హెడ్ ల్యాంప్ చాలా బాగుంటుంది కదా, దీన్ని ఎల్ఈడీలోకి మార్చకుండా, సైడ్ ఇండికేటర్ లైట్స్ని హజార్ లైట్స్లోకి అండ్ ఎల్ఈడీలోకి మార్చకుండా స్టిల్ అలానే హాలోజన్ బల్బ్స్తో తీసుకురావడం, అది నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు నచ్చని విషయం ఏంటంటే ఇంకా వీళ్ళు కన్సోల్ తీసుకొచ్చారు, రీసెంట్గా డిజిటల్ కన్సోల్ తెచ్చారు. సో టోటలీ డిసప్పాయింటెడ్. ఇది చాలా లో బ్రైట్నెస్ ఉంటుంది, చిన్న అక్షరాలు, క్లమ్జీనెస్గా ఉంటుంది. సో
సన్లైట్లో నేను రైడ్ చేస్తున్నప్పుడు నాకు అసలు విజిబిలిటీ అనిపించలేదు అనమాట. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా పట్టించుకొని దీన్ని కలర్ కన్సోల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే 125cc కలర్ కన్సోల్ షార్ప్ బ్రిలియంట్గా కలర్స్ ప్రొడ్యూస్ చేస్తూ ambient లైటింగ్ నైట్ టైం అయితే బ్లాక్లోకి, డే టైం అయితే బ్రైట్గా కనిపించే విధంగా సెన్సార్లు కూడా పెట్టి తీసుకొస్తున్నారు. స్టిల్ 150cc ఇంకా బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇంత టూ మచ్గా డల్గా ఉండడం నాకు అసలు నచ్చలేదు. అండ్ యూజీలో బేస్ వేరియంట్లో సెమీ డిజిటల్ కన్సోల్ తెచ్చారు. ఇది కూడా అవసరం లేదు, స్టాండర్డ్గా ఒక కలర్ఫుల్ కన్సోల్ తీసుకొచ్చి పెడితే చాలా బెటర్. ఎందుకంటే దాని రెప్యుటేషన్ చాలా గట్టిదన్నమాట బజాజ్ పల్సర్ 150ది. సో అది పాడవకుండా ఉంటే అంతే చాలనుకుంటాను నేను. నెక్స్ట్ సస్పెన్షన్ వైజ్ నేను ఫ్రంట్ సస్పెన్షన్ గురించి తర్వాత ఒక కాన్స్లో చెప్తాను కదా. అదేంటంటే డ్యూయల్ డిస్క్లో మనకు 37mm తీసుకొస్తున్నారు. బట్ ఇదేం పాపం చేసింది, ఎంత ప్రైస్ అవుతుంది, 1,40,000 1,40,000 తక్కువేం కాదు కదా. సో 37mm సస్పెన్షన్ ఇవ్వాల్సింది ఫ్రంట్లో కూడా 30mmతో ఇంకా సరిపెట్టేశారు. ఇది అయితే డిసప్పాయింట్ చేసింది. ఆ పెట్టే ప్రైస్కి ఇది వర్త్ కాదని నా ఒపీనియన్. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, సో బ్రేకింగ్ ఆ వర్తీనెస్ అయితే మాత్రం ఇవ్వట్లేదు అన్నమాట. సింగిల్ ఛానల్ ABS ఇప్పుడు అంతెందుకు మీ దగ్గరే 125cc ఇప్పుడు ఉన్నాయి కొన్నిట్లో సింగిల్ ఛానల్ ABS ఇంకా 1,30,000 లోపే వస్తున్నాయి అన్నమాట. అండ్ 1,40,000 రూపాయలు పెడుతున్నాం, ఇంకా దీనిలో సింగిల్ ఛానల్ ABS ఇస్తున్నారు. ఫ్యామిలీకి ఎంతవరకు కంఫర్ట్ లేదు, ఒక కొంచెం అగ్రెసివ్గా నడుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా సరే. ఎప్పుడు డీసెంట్గా రైడ్ చేయరు కదా, అలాంటప్పుడు సడన్గా స్కిడ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయినా సరే కొడితే అలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్యామిలీకి అండ్ పర్సనల్ యూసేజ్ చేసే వాళ్ళకి, ఆ కమ్యూటర్స్కి మంచి బ్రేకింగ్ వర్తి ఇచ్చే విధంగా, భద్రత ఇచ్చే విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా డ్యూయల్ ఛానల్ ABSకి అప్గ్రేడ్ చేయాలన్నమాట. 2026లోనైనా సరే అప్గ్రేడ్ చేయండి. ఇంకా బజాజ్ పల్సర్ 150 అనేది హెవీ ఆర్పిఎంలో రైడ్ చేసేటప్పుడు బాగా ఒక 80-90కి వెళ్ళినప్పుడు సో కొంచెం ఆ సౌండింగ్లో ఇంజన్ యొక్క బీట్ అనేది అక్కడ కూడా రిఫైన్నెస్ లెవెల్స్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే ఇంక ఈ ఇంజన్ ఇంకా సక్సెస్ఫుల్గా మూవ్ ఆన్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. సో అక్కడ కూడా కొంచెం అంటే ఇంజన్ యొక్క రిఫైన్నెస్ లెవెల్స్ ఇంకాస్త పెంచితే బాగుండని నాకు అనిపించింది. ఇది కానైతే కాదు, నేను జనరల్గా చెప్తాను, రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది. అండ్ ఫైనల్లీ ఈ వెహికల్ని ఎవరు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే, సో ఎవరైతే నేను చెప్పిన కాన్స్ ఉన్నాయి కదా, అవి మాకు అసలు ప్రాబ్లమే కాదు. బజాజ్ పల్సర్ 150 యొక్క లుక్స్, ఆ క్లాసిక్నెస్, అసలు దీన్ని మేము ఫీల్ అయిపోతున్నాం. మా ఇంట్లో ఒక మనిషిలాగా అనుకునే వాళ్ళు, దీని మీద ఎక్కువ డ్రీమ్ బైక్ లెక్కన దీన్ని చూసేవాళ్ళు అయితే మాత్రం ఏం ఆలోచించొద్దు. మంచి మైలేజ్ వస్తుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, అండ్ మీకు బాగానే ఉంటుంది. హెవీ ఆర్పిఎంలో నడపొద్దు అండ్ ర్యాపిడ్ బ్రేక్స్ కొట్టొద్దు. దీన్ని కొంచెం డ్రాగ్ రేస్ సైడ్ అయితే తీసుకెళ్లకుండా డీసెంట్గా వాడుకుంటానంటే ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్. హ్యాపీ కొనొచ్చు. ఏదైతే ఆ ఫీచర్స్ అయితే మాకు అవసరం కాదుకున్నాం. బట్ ఎవరైతే టెక్ లవర్స్ ఉంటారో, ఎవరైతే దీని నుంచి కొంచెం ఆ ప్రీమియంనెస్, ఆ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, ఆ డిజిటల్ కన్సోల్ కొంచెం బ్రైట్గా అండ్ హెడ్ ల్యాంప్ ఇవన్నీ ఏదైతే కాన్స్ వైజ్ కూడా పర్టికులర్గా ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను దీని అయితే మాత్రం మొన్న వాల్యూ ఫర్ మనీ వెహికల్స్, నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ చేశాను కదా, అందులో వాల్యూలో పెట్టలేదు, నాట్ వాల్యూలో పెట్టలేదు. దానికి కారణం ఏంటంటే అటు ఇటు కాకుండా ఉంటుంది వెహికల్. సో అలాంటి వెహికల్స్ అయితే నేను చెప్పదలుచుకోలేదన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే అమౌంట్ అనేది కష్టపడి సంపాదించుకుంటారు కాబట్టి కొన్ని అనాలిసిస్ చేసుకొని, అండ్ మన యూట్యూబ్ ఛానల్స్లోనే చెప్తుంటారు నా బోటి వాళ్ళు చాలామంది, అండ్ వీళ్ళందరినీ కొంచెం ఒక కంట కనిపెట్టుండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని మీరు టెస్ట్ రైడ్ చేసి అప్పుడు వెహికల్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో మీరు కొనేటప్పుడు మీ ఫ్యామిలీ కోసం కూడా చూసుకున్నట్లయితే ఒకటికి 100 సార్లు ఆలోచించండి. మీకోసం అయితే నేను పెద్దగా చెప్పను. ఎనీవేస్ వాళ్ళ కంఫర్ట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు పర్టికులర్ వెహికల్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ కావాలన్నా, దసరా కొనబోతున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏ బైక్ గురించి ఎక్కువ మంది కామెంట్స్ పెడతారో ఆ వీడియో అయితే నేను చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెహికల్ వాడుతూ ఉంటే మీకేమనిపించిందో బజాజ్ పల్సర్ 150 తోటి మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా కొనే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. బై బై.